ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి చూసిన వెంటనే నన్ను తాకు, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. అస్సలు దిగాలు పడకు తల్లి, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబా గారిని తాకండి. బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు? నీ కోరికలు తీరటం లేదు అని నిరాశపడి కృంగిపోతే ఎలా చెప్పు తల్లి? నీ భర్తను లేదంటే నీ భార్యను, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? మీ కుటుంబం మీ మీదే ఆధారపడి ఉంది అని మర్చిపోకండి. ఎప్పటికీ ఈ బాధలు తప్పవేమో అని ఎప్పుడూ అనుకోకండి. మీకు కూడా తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి. మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే తక్షణమే తీరేలాగా నేను ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఏ మానసిక బాధతో అయితే బాధపడుతున్నావో ఆ మానసిక బాధ తొలగిపోయి ఆనందంగా ఉండటానికి మంచి అవకాశం నీకు రాబోతుంది తల్లి. నీ కోరికలు ఏవీ తీరటం లేదు అని, అనుకున్నది ఏదీ జరగటం లేదు అని నువ్వు ఎంతగానో మానసికంగా బాధపడుతున్నావమ్మా. కోరికల అన్నిటినీ, నువ్వు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా నేను ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను. నా మాటపై నీకు నమ్మకం ఉంది కదమ్మా. నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఇన్ని రోజులు ఉన్నావు. నువ్వు ఎటువంటి శుభవార్త వినాలి అనుకున్నావో, కలలు కంటూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుందమ్మా. అది జరుగుతుందా జరగదా, లేదంటే నా కోరిక తీరుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదమ్మా. అదే విషయం మీద ఆలోచనతోటి, ఏ పని మీద మనసు పెట్టలేక వేళలా ఇదే ఆలోచనతోటి మనసు దిగులు చెందుతూ ఉంటున్నావు. నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని రోజులో 11 సార్లు, అంటే నువ్వు ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు కానీ, నీ మనసులో ఒక సందిగ్ధం మిగిలిపోతూ ఉంటుంది, ఈ పని జరుగుతుందా లేదా అని. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ, ఏదైనా శుభకార్య ప్రయత్నం కానీ, ఏదైనా సరే ఏ ప్రయత్నం చేసినా నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించి వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పని సక్రమంగా జరుగుతుంది. నేను మీకు మాట ఇస్తున్నాను తల్లి. నా మాటపై పూర్తి విశ్వాసంతో నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని రోజుకి 11 సార్లు పఠిస్తూ ఉండండి. అది ఏ కోరికైనా సరే, ఏ సంతోషాలైనా సరే, ఏ పనులైనా సరే అవి సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు చెబుతున్నానమ్మా ఆ మంత్రం ఏమిటో. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఈ నామాన్ని మీరు ప్రతిరోజు కూడా 11 సార్లు ఏ సమయంలోనైనా కూడా పఠించవచ్చు తల్లి. అది రాత్రి సమయంలోనైనా, పడుకునే ముందైనా, ఎప్పుడైనా మీరు నమ్మకంతో జపించినట్లయితే మీరు ఏ కోరికతో అయితే ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది అని, మీరు అనుకున్న పని నెరవేరుతుంది అని నేను మీకు మాట ఇస్తున్నానమ్మా. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు తల్లి. అప్పుడు నువ్వే అనుకుంటావు, నిజమే బాబా చెప్పింది నిజమే అని నువ్వు అనుకుంటావమ్మా. ఇకపై దేనికి కూడా నువ్వు దిగులు చెందవద్దు. ఏ ఆలోచన కూడా దరికి రానివ్వద్దమ్మా. ఏ ఆలోచన కూడా దరికి రానివ్వద్దు. నువ్వు ఏదైతే కోరుకున్నావో
అది నీ జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది. అది ఏమిటో అని అనుకుంటున్నావు కదమ్మా తల్లి, నువ్వు కోరుకున్నది ఒకే ఒక్కటి. అదేమిటో చెప్పనా? ఇంక చెప్పేందుకు ఆలస్యం ఎందుకు? నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు నుంచుని బాబా ఈ ఒక్క కోరిక నెరవేర్చండి అని ప్రాధేయపడుతూ నన్ను ప్రార్థిస్తూ ఉంటావు. అది ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. అది నీ భర్తలో మంచి మార్పు రావటం కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కుటుంబ సమస్యలు తొలగటం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగటం కోసం, రుణబాధలు తొలగటం కోసం. ఇలా ఒక్కొక్కటి కాదు, చాలా రకాలుగా మీరు బాధపడుతూ రోజూ నా ముందు ప్రార్థిస్తూ ఉంటారు కదా. మా సమస్యలు తీరుతాయా లేదా బాబా అని అనుకుంటారు కదా. ఖచ్చితంగా తీరుతాయమ్మా. మీరు గనక నమ్మకంతోటి నేను చెప్పిన ఈ మంత్రాన్ని నమ్మకంతోటి 11 సార్లు పఠించినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అయితే మనకి బాబాగారు చెబుతున్నారండి. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా రావాలి అనేదే కదా తల్లి నీ కోరిక. ఏది మంచో, ఏది చెడో, ఏది సరైనదో అన్నీ ఆలోచించే నీకు ఇప్పుడు నేను చెబుతున్నానమ్మా. నీకు దక్కిన జీవిత భాగస్వామి ఎంతో మంచి మనసు, మంచి నడవడిక, మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. ఇక నీకు ఉన్న దిగులంతా కూడా తగ్గినట్లే కదా తల్లి. నీకైతే ఈరోజు ఈ సందేశం నీ వద్దకు వచ్చింది కదమ్మా. అతి త్వరలోనే నీ కోరికలన్నీ తీరి అనుకున్నవి జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయమ్మా. నువ్వు చేస్తున్న కృషి ముందుకు సాగటం లేదు అని బాధగా ఉంది కదా తల్లి. నీ భర్తకి ఎంతో కొంత సహాయంగా ఉండి కుటుంబానికి మేలు తీసుకురావాలి అని నువ్వైతే ఈ పని ఎంచుకున్నావు. అందువల్ల నువ్వు నిరాశ చెందవద్దమ్మా. మంచి ప్రజల్లోకి చేరటానికి సమయం అయితే పట్టవచ్చు, కానీ అది వారి మనసులో సుస్థిరంగా స్థానం అనేది సంపాదిస్తుంది. చెడు అన్నది ఎంత త్వరగా వెళుతుందో అంత త్వరగానే ముగుస్తుంది. కనుక నువ్వు ఆలస్యం అవుతుంది అని ఏమీ చింతించుకు తల్లి. నేను చూస్తూనే ఉన్నానమ్మా. ప్రతిరోజు కూడా ఈ విషయం గురించే నువ్వు దుఃఖిస్తూ ఉంటున్నావు, ఎంతో బాధపడుతున్నావు. విలువైన నీ కన్నీటిని వృధాగా కార్చకు. నువ్వు కన్నీరు కార్చే పరిస్థితి నీకు ఎన్నడూ కూడా రానివ్వనమ్మా. నీ పనిలో విజయం రావటానికి నేను సహాయపడతాను. నువ్వు అపజయం పాలైపోతావేమోనని అస్సలు భయపడవద్దు. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా? నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత నాది కదా. నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఈ పని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం పొందుతావు. నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు నీ కుటుంబానికి అన్ని ఏర్పాట్లు అందిస్తావు. కాకపోతే ఆలస్యం అవటంతో నీకు కంగారు కలుగుతుంది కదమ్మా. అనుకున్నది సాధించలేనేమోనని బాధతోటి కన్నీరు కారుస్తున్నావు. ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నావు. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నది నీ కుటుంబం క్షేమం కోసమే కదా తల్లి. ఎవరు చెడును నువ్వు కోరుకోలేదు. అలాంటప్పుడు నీకు ఎందుకు విజయం రాదు అని అనుకుంటున్నావు? ఆలస్యం అయ్యింది అంతేకాని విజయం అయితే నీకు లభిస్తుంది కదమ్మా. నువ్వు దుఃఖించవద్దు, ఓడిపోయాను అని అస్సలు అనుకోవద్దు. పట్టుదలతోటి నువ్వు అనుకున్నవన్నీ సాధించు. నువ్వు ఓడిపోవటానికి నేను లేకపోతే కదా. నేను ఎల్లప్పుడూ నా బిడ్డ దగ్గరే ఉన్నాను. దేనికైనా సరే సమయం సందర్భం ఉంటుంది. నీ సమయం ఇప్పుడు ఆరంభమైంది కాబట్టి నీ విజయం ఒక స్థాయిలోకి చేరుతుంది తల్లి. అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు లభిస్తుంది. ఇంకా ఎన్నడూ కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దు తల్లి. నా తల్లి దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ విజయవంతమై నీ మనసుకి తప్పకుండా ఆనందం కలిగిస్తాయమ్మా. ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అన్నది నాకు తెలుసు తల్లి. బాధ పెట్టిన వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతాను. ఇక నుంచి నువ్వు నిరంతరం శ్రమించి పనిచేయటం నీ వంతు. ఆ పనికి తగిన ఫలితం ఇవ్వటం అనేది నా వంతు. నీ జీవితానికి ఒక లక్ష్యం అనేది పెట్టుకో తల్లి. ఆ లక్ష్యం కోసమే ఆలోచించు, ఆ లక్ష్యం కోసమే పనిచెయ్యి. అంతే తప్ప ఎవరో నిన్ను హేళన చేస్తున్నారు అని, మానసికంగా గాయపరుస్తున్నారు అని ఎప్పటికీ కూడా నువ్వు బాధపడవద్దు తల్లి. నీ రూపురేఖలు వర్ణిస్తూ హాస్యం చేస్తున్నారు అని అస్సలు కృంగిపోవద్దు. నీవు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు తల్లి. ఎవరైనా నిన్ను పనిగట్టుకుని మాటలు అంటున్నారు అంటే
వారి దృష్టిలో నీ స్థానం ఎంతో ఎత్తులో ఉంది అని అర్థం. అంత ఎత్తు నుండి నిన్ను కిందకి లాగటానికి చేసే ప్రయత్నమే ఈ మాటలు. వారికి భయం తల్లి. వారికంటే నువ్వు ఎక్కడ మంచి స్థాయికి ఎదుగుతావోనని, నిన్ను ఎలాగైనా కిందకు దించాలి అని నిన్ను మాటలతోటి వేధిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. నీలో ఉన్న ఒకే ఒక చిన్న లోపం. ఎవరైనా ఒక చిన్న మాటన్నా దానికోసం నీ పనులన్నీ మానేసి నీ లక్ష్యాన్ని వదిలిపెట్టేసి ఎంతగానో బాధపడుతూ ఒక వేదనాభరితమైన వేదనలోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు అలా చెప్పు తల్లి. ఎవరు ఏమనుకున్నా మనకెందుకు అని అనుకోవాలి. నువ్వు వాళ్ళ కోసం బ్రతకటం లేదు కదా. నీ తల్లిదండ్రుల కోసం, నీ కుటుంబం కోసం, నీ భార్యా బిడ్డల కోసం నువ్వు బ్రతకాలి. అంతేకాని ఇతరులు ఏదో అనుకుంటున్నారని అవి పట్టించుకోవడం ఎందుకు తల్లి. అది వారికి అర్థమయ్యి వాళ్ళు నిన్ను ఎలా కిందకి లాగాలో అన్నది వారికి అర్థమైంది. నువ్వు చేసే పనితో పోటీ పడలేరు. నీ లక్ష్యంతో పోటీ పడలేరు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆ శక్తి వారి దగ్గర లేదు అని వారి భయం తల్లి. కేవలం నిన్ను మాటలతోటి కృషించిపోయేలా చేయడం అన్నదే వారి లక్ష్యం. ఆ మాటలు విని విన్నట్టు వదిలేసేయాలి తల్లి. అందుకే వారు నిన్ను వెనక్కి లాగాలి అని చూస్తున్నారు. నీకు మరలా చెబుతున్నానమ్మా, నీలో ఉన్న లోపం ఇది ఒక్కటే. ఈ లోపాన్ని సరిచేసుకో తల్లి. నీ శక్తి సామర్థ్యాలతో, నీ తెలివితేటలతో, నీ నమ్మకంతోటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతావమ్మా. నువ్వు చేయవలసిందేమిటో వివరించాను కదమ్మా. నువ్వు ఆ దారిలో వెళ్ళి నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేర్చుకుని వారి నోరు కట్టడి చేయి తల్లి. ఇక నా పని ఏమిటి అంటావా? నీకు ధైర్యాన్ని, శక్తిని, ఎదుటివారి మాటలు తట్టుకునే శక్తిని, నీ పని మీద నీకు శ్రద్ధ కలిగేలా చేయటానికి నేను నీ కోసం అహర్నిశలు శ్రమ చేస్తానమ్మా. అలాగే నేను చేసే పని ఇంకొకటి ఉందమ్మా. ఎవరైతే నిన్ను మానసిక వేదనకి గురి చేస్తున్నారో, అనవసరమైన మాటలు అని నిన్ను బాధ పెడుతున్నారో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనేది నేను చూసుకుంటాను. అలా చెప్పడం నాకు చాలా సులువైన పని తల్లి. కాబట్టి నువ్వు ధైర్యంగా, జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకుని నీ లక్ష్యానికి నువ్వు చేరుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఇస్తానమ్మా. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నా బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా రోజులో 11 సార్లు అనుకుంటూ ఉండండి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరి, మీరు కోరుకున్న కోరికలు తీరి ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీ అందరికీ అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు బాబాని తాకిన వారి గురించి అయితే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఇంత గొప్ప సందేశం అందించిన బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వీడియో ముగిద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.